హలో డ్రామా లవర్స్, వెల్కమ్ టు ద డ్రామా సైట్. ఈ వీడియోలో మనం లేటెస్ట్గా 2022లో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన లవ్ అండ్ లీషెస్ అనే స్పైసీ రొమాంటిక్ కామెడీ మూవీ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాము. ఈ మూవీ కొంచెం బోల్డ్ కాన్సెప్ట్తో రిలీజ్ అవ్వడం వల్ల మీ ఏజ్ కనుక 16 కన్నా తక్కువ అయి ఉంటే కనుక కొంచెం చూసుకొని మూవీని కంటిన్యూ చేయండి. మూవీ ఓపెనింగ్లో హీరోయిన్ పనిచేస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీకి ఒక కొత్త ఎంప్లాయీ వచ్చుంటాడు. అతనే ఈ మూవీ హీరో. ఒక మేనేజర్ అతన్ని అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తూ ఇప్పటి నుంచి మీ అందరితోనే పనిచేయబోతున్నాడు అని చెప్పాడు. హీరోయిన్ హీరో వచ్చిన విషయం పెద్దగా పట్టించుకోకుండా వాళ్ళు నెక్స్ట్ యూట్యూబర్తో కలిసి చేయబోతున్న ఒక ప్రాజెక్ట్ గురించి మేనేజర్తో డిస్కస్ చేస్తుంది. కానీ ఆ ప్రాజెక్ట్లో తనకి పార్టిసిపేట్ చేయడం ఇష్టం లేదు అని చెప్తే ఆ మేనేజర్ మాత్రం నువ్వు అలా మాట్లాడకూడదు, ఒకవేళ నీకు బాయ్ ఫ్రెండ్ ఉంటే అతని దగ్గర ఎలా మాట్లాడతావు, క్యూట్గా మాట్లాడుతూ ఉంటావు కదా, నాతో అలా మాట్లాడాలి అని అంటాడు. నిజానికి ఈ మేనేజర్కి హీరోయిన్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. హీరోయిన్ ఒక అమ్మాయి అయినా కూడా తనకి ఈక్వల్ పొజిషన్లో ఉందంటే తనకి ఎందుకో లోపల నుంచి మండిపోతూ ఉంటుంది. అందుకే ఎప్పుడు హీరోయిన్ని మిస్ట్రీట్ చేస్తూ తనతో తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు అందరి ముందు అలా మాట్లాడడంతో హీరో వచ్చిన మొదటి రోజే ఆ మేనేజర్ని ఇండైరెక్ట్గా ఇన్సల్ట్ చేస్తాడు. మీరు ఇప్పుడు మాట్లాడారు కదా క్యూట్ ఇంకా బాయ్ ఫ్రెండ్ అని అన్ని విషయాలు, అలాంటివి ఒకవేళ నేను కనుక నా పాత కంపెనీలో మాట్లాడి ఉంటే నన్ను వెంటనే ఫైర్ చేసేసి ఉండేవారు, కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. ఇదంతా వినిన మేనేజర్ లోపల భయపడినా సరే బయటికి మాత్రం నేను ఇలా మాట్లాడితే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావా అని చెప్పి నేను ఇలా మాట్లాడాను, జనరల్గా అయితే నేను హీరోయిన్తో అలా మాట్లాడి ఉండను అని చెప్పి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాడు. వెళ్లే ముందు కావాలని తను తాగేసిన ఆ జ్యూస్ కప్ని హీరోయిన్ టేబుల్ మీద పెట్టి వెళ్తాడు. హీరోయిన్ తన మీద ఉన్న కోపాన్ని ఆ జ్యూస్ కప్ మీద చూపించి దాన్ని నలిపేస్తుంది. హీరో కొత్తవాడు అవడం వల్ల వాళ్ళ కంపెనీలో ఉన్న అమ్మాయిలందరూ తను చాలా అందంగా ఉండడం వల్ల తనకి లైన్ వేస్తూ ఉంటారు. ఇదంతా హీరోయిన్ ఇంకా తన ఫ్రెండ్ దూరం నుంచి చూస్తూ ఉండడం హీరో గమనించి వాళ్ళ దగ్గరికి వచ్చి మనందరం ఇక మీద నుంచి కలిసి పనిచేయబోతున్నాం కదా, నీ పేరేంటి అని హీరోయిన్ని అడిగితే తన పేరు జంగ్ జీవు అని అంటే, ఓ నా పేరు జంగ్ జీహు అని అంటాడు. వాళ్ళిద్దరి పేర్లు సేమ్ ఉంటాయి, కేవలం హెచ్ ఇంకా డబ్ల్యూ 2 అక్షరాలు మాత్రమే డిఫరెంట్ ఉంటాయని గమనిస్తారు ఇద్దరు. హీరో అక్కడి నుంచి వెళ్ళంగానే తన ఫ్రెండ్ నిజం చెప్పు, నీకు అతను నచ్చాడు కదా అని అంటే అవును, చూడ్డానికి చాలా బాగున్నాడు, నాకు అతను నచ్చాడు, కానీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అని ఒప్పేసుకుంటుంది. అయితే నువ్వు అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి ఏదైనా కొత్తగా ట్రై చేయని అడ్వైస్ చేస్తుంది. ఆ రాత్రి హీరోయిన్ వాళ్ళ మమ్మీకి కూడా హీరో గురించి చెప్పంగానే, ఓ నువ్వు ప్రేమలో పడ్డావన్నమాట, అయితే నువ్వు మాత్రం వెంటనే వెళ్ళి అతనికి ప్రపోజ్ చేసి బయటికి పిలవడం అలాంటి పనులు ఏమీ చేయొద్దు, నువ్వు ఒక అమ్మాయివి కాబట్టి కామ్గా ఉండాలి, ఆ అబ్బాయి నీ దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేసి నిన్ను బయటికి పిలిచేంత వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, నీ నోరు కూడా ఇప్పకూడదు అని అంటుంది. అమ్మ ఇంకా మనమేం 19th సెంచరీలో లేము, అమ్మాయిలు అందరూ ఇప్పుడు అప్గ్రేడ్ అయిపోయారు అని చెప్పినా వినకుండా 19th సెంచరీ ఏంటి 23rd సెంచరీ వచ్చినా సరే నువ్వు ఇలాగే ఉండాలి, అమ్మాయిలంటే కామ్గా ఉండాలి, అబ్బాయిలు ప్రపోజ్ చేసేంత వరకు ఏమి మాట్లాడకుండా ఉండాలని ఒక రూల్ గురించి మాట్లాడుతుంది. నెక్స్ట్ మార్నింగ్ హీరో సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వెళ్ళి నాకు రావాల్సిన పార్సిల్ ఇంకా రాలేదేంటి అని అడిగితే మీ పేరేంటి అని పేరు కనుక్కుంటాడు. ఆల్రెడీ ఆ పార్సిల్ని నేను ఎవరికో ఇచ్చేశాను, మీరే వెళ్ళి కనుక్కోండి అని చెప్పాడు. అంటే హీరో పేరు హీరోయిన్ పేరు దగ్గరగా ఉండడంతో హీరోయిన్ మిస్అండర్స్టాండ్ చేసుకొని ఆ పార్సిల్ తనకే వచ్చిందేమో అనుకొని వెంటనే పైకి తీసుకువెళ్ళి ఆ పార్సిల్ని ఓపెన్ చేసి చూస్తుంది. దానిలో ఒక లీష్ ఉంటుంది. అది ఏంటా అని చూసేలోపు హీరో వెంటనే ఆమె దగ్గరికి వచ్చి ఆమె చేతి నుంచి ఆ లీష్ లాగేసుకొని, నిజానికి ఇది మీరు అనుకుంటున్నట్టు ఆ లీష్ కాదు, ఇది నేను నా కుక్క కోసం కొన్నాను, నా కుక్క ఒక పూడెల్ అని అంటాడు. ఓ పూడిల్కి ఇంత పెద్ద లీష్ ఏమీ అక్కర్లేదు కదా అని హీరోయిన్ అంటే, లేదు నా కుక్క గురించి మీకు తెలియదు, అది రోజుకి 6 పూటలు తింటుంది, అందుకే చాలా లావుగా ఉంటుంది, దాని మెడ కూడా ఉబ్బిపోయి ఉంటుంది కాబట్టి ఇంత పెద్ద లీష్ కావాలి అని కవర్ చేస్తాడు. సరే అయితే చెప్పావు బాగానే ఉంది, నేను తీసుకెళ్ళి ఈ డబ్బాని డస్ట్బిన్లో వేస్తాను అని ఆ డబ్బా తీసుకెళ్తూ ఉన్నప్పుడు హీరో మధ్యలో ఆ డబ్బాని లాగేసుకోవడానికి వస్తాడు. అలాగా దానిలో ఉన్న చిన్న పేపర్ బాల్స్ అన్నీ ఎగిరి వాళ్ళిద్దరు నెత్తి మీద పడతాయి. ఆ తర్వాతే దానిలోంచి ఒక పేపర్ బయట పడుతుంది. దాన్ని చూసిన హీరోయిన్ షాక్ అయిపోతుంది. ఏంటా అని మనకి అప్పుడు చూపిస్తే ఆ లీష్ వాళ్ళ కుక్కకి కాదు, తను ఒక అమ్మాయి కోసం తెచ్చాడని, తను ఎవరితో ఉన్న ఫిజికల్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎక్స్ట్రా ప్లెజర్ని పొందేందుకు ఆ లీషెస్ని వాడతారని మనకి అర్థమవుతుంది.
అది వాళ్ళ లంచ్ టైం కావడంతో హీరో లంచ్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ తన పక్కనే కూర్చుంటుంది కానీ తనతో ఏమీ మాట్లాడదు. ఆ రాత్రి కూడా హీరోయిన్ ఈ విషయం అందరికీ చెప్పేస్తే తన పరువు ఏమైపోతుందా అని ఆలోచిస్తూ వర్క్ మీద ఫోకస్ చేయలేకపోతాడు. నెక్స్ట్ మార్నింగ్ అసలు హీరోయిన్ని ఎలా ఫేస్ చేయాలన్న దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకొక వైపు హీరోయిన్ వాళ్ళ మమ్మీతో వాకింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఒక అడల్ట్ టాయ్స్ అమ్మే షాప్కి వస్తుంది. అక్కడ లోపల హీరో ఉండడం గమనించి లోపలికి వెళ్తే హీరో ఆమెకి దగ్గరగా చాలా క్లోజ్గా వచ్చి ఆ లీష్ని ఆమె మెడకి వేయబోతూ ఉంటాడు. ఈ లోపే వాళ్ళ మమ్మీ, నువ్వు ఏం చేస్తున్నావు? నీకేదన్నా కావాల్స్తే కొనుక్కో, నేనేం అనుకోనులే, బయటికి రా, నీకేదన్నా కావాల్స్తే నన్ను అడుగు అని వాళ్ళ మమ్మీ అంటుంది. నాకేం అక్కర్లేదులే తల్లి అని చెప్పి వాళ్ళిద్దరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ హీరో నిన్న జరిగిన దానికి హీరోయిన్కి సారీ చెప్తాడు. ఇంకా థ్యాంక్ యూ కూడా చెప్దామనుకుంటాడు. అనుకోకుండా తప్పుగా మెసేజ్ వెళ్ళిపోతుంది. హీరోయిన్కి తన మొహం చూపించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉండడంతో తన మొహానికి మాస్క్ పెట్టుకొని నడవడానికి చాలా ఇబ్బంది పడి కింద పడిపోతాడు. వెంటనే హీరోయిన్ ఆ మాస్క్ కింద ఎవరున్నారా అని తీసి చూస్తే అది హీరో అయి ఉంటాడు. హీరో అంత క్లోజ్గా హీరోయిన్ ఫేస్ని చూడడంతో ఆమెకి చాలా అట్రాక్ట్ అవుతాడు. అతని తలకి గాయమైందని తెలుసుకొని వెంటనే అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్దామని అనుకుంటుంది. రిపోర్ట్స్ అన్నీ చూపించుకున్న తర్వాత సీరియస్గా ఏమీ లేదు అని తెలుసుకున్న హీరోయిన్, సరే అయితే నాకు ఈ మెసేజ్ ఎందుకు పంపించావు, ఈ మెసేజ్కి అర్థం ఏంటి అని అడుగుతుంది. థ్యాంక్ యూ, సారీ రెండు ఎందుకు చెప్పావు అని అడిగితే, సారీ ఎందుకంటే నిన్న నేను అబద్ధం చెప్పాను కదా, అది నా డాగ్ కోసం అని. ఇంకా నిన్న జరిగిన ఆ విషయం గురించి నువ్వు ఎవరికి చెప్పి నా పరువు తీయలేదు. నేనైతే ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా, నువ్వు చెప్పనందుకే నేను థ్యాంక్ యూ చెప్పాను అని అంటాడు. అయినా నాకు గాసిప్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఆ విషయం గురించి నేను ఒకరికి ఎందుకు చెప్తాను అనుకున్నావు చెప్పు అని అంటే హీరోయిన్ తనతో క్లోజ్గా మాట్లాడుతూ ఉండడంతో అసలు నిజం చెప్పేస్తాడు. నిజానికి తను ఆ లీష్ని ఒక కుక్క కోసమో లేదో ఒక అమ్మాయి కోసమో తీసుకురాలేదు. తనకి తనే కట్టుకొని ఎంజాయ్ చేయడానికి తీసుకువచ్చాడు అని చెప్పంగానే హీరోయిన్ నోరెళ్ళబెట్టి ఆశ్చర్యపోయి తన వైపే అదొకలాగా చూస్తూ ఉంటుంది. హీరో ఎందుకో తేడాగా ఉన్నాడు అనుకొని ఆ రోజు తన బెస్ట్ ఫ్రెండ్ అయిన పెంగ్విన్ అనే అమ్మాయి దగ్గరికి వెళ్తుంది. పెంగ్విన్ ఒక కేఫ్ని రన్ చేస్తూ ఉంటుంది. పెంగ్విన్తో పాటు ఆ కేఫ్ని చూసుకోవడానికి తనకి సహాయంగా ఒక అబ్బాయి కూడా ఉంటాడు. హీరోయిన్ పెంగ్విన్కి హీరో కండిషన్ చెప్పి అసలు అతను ఎలాంటి వాడు, తను నన్ను ఏమైనా ఇష్టపడుతున్నాడా, నేను తన్ని ఇష్టపడాలని ఏదో ఒక సలహా తీసుకోవడానికి వస్తుంది. కానీ ఆ కండిషన్ని సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోవడంతో సర్లే ఆ టాపిక్ వదిలే అని చెప్పి మళ్ళీ తన ఇంటికే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మార్నింగ్ వాళ్ళ కంపెనీ ఆ యూట్యూబర్తో కలిసి ఒక ఫెస్టివల్ని అరేంజ్ చేస్తారు. అక్కడ హీరోయిన్ ఎంత హీరోయిన్ వైపు చూసి ట్రై చేసినా సరే ఆమె మాత్రం ఇతన్ని ఏమాత్రం పట్టించుకోదు. హీరో ఆమెతో మాట్లాడాలని ఆమె వెంటే వస్తానని చెప్తే లేదు, ఏం అక్కర్లేదు, నేను ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ రాత్రి వాళ్ళందరూ కలిసి తింటున్నప్పుడు కూడా హీరోయిన్ అసలు హీరోతో ఏమీ మాట్లాడదు. హీరోయిన్ ఖచ్చితంగా తనకి అసలు విషయం తెలిసిపోవడంతో హీరోని అవాయిడ్ చేస్తుందేమో అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయి కార్ దగ్గర కూర్చొని ఒంటరిగా చిన్న పిల్లోడ్లాగా ఏడుస్తూ ఉంటాడు. ఇది తెలుసుకున్న హీరోయిన్ అతని దగ్గరికి వచ్చి, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, నేను నిన్న చెప్పిన దానికి నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు అనుకుంటే నన్ను అవాయిడ్ చేస్తున్నావు అని అంటాడు. నేను ఎక్కడ నిన్ను అవాయిడ్ చేశాను, పొద్దున్న నాకు అర్జెంట్ వాష్రూమ్ రావడంతో నేను వెళ్ళిపోయాను, అందుకే నిన్ను నా వెనకాల రావద్దన్నాను. అంతేగాని నేను నీ చుట్టూ తిరిగితే నిన్న జరిగిన ఆ విషయం గురించే నేను పదే పదే నీ గుర్తు చేస్తూ ఉన్నట్టు ఉంటుంది కాబట్టే నేను నీ చుట్టూ లేను, అందుకే నీకు కొంచెం స్పేస్ ఇద్దామనుకొని నీకు దూరంగా ఉంటున్నాను అని చెప్పింది. హీరోయిన్ మాటలకి ఇంప్రెస్ అయిన హీరో, నిజంగా నేను ఇప్పటి వరకు చాలామంది అమ్మాయిలను చూశాను కానీ నీలాగా డిఫరెంట్ అమ్మాయిని నేను ఇప్పటి వరకు చూడలేదు. నువ్వెందుకో చాలా కూల్, ఇంకా నాతో చాలా మంచిగా మాట్లాడుతూ ఉన్నావు, నువ్వు నా మాస్టర్ అవుతావా అని అడుగుతాడు. మాస్టరా అంటే ఏంటి, నాకు అలాంటి వాటిల్లో ఏం ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నెక్స్ట్ మార్నింగ్ వాళ్ళ ఆఫీస్లో హీరోని తన రూమ్కి పిలిచి తనకు ఒక బ్లైండ్ ఫోల్డ్ని ఇచ్చి, ఇది వెంటనే కట్టుకో, నేను ఈ మొహం చూసి మాట్లాడలేకపోతున్నాను, నాకు ఎందుకో చాలా సిగ్గుగా ఉంది అని చెప్పి తనకి ఆ బ్లైండ్ ఫోల్డ్ని ఇచ్చి ఒక చోట కూర్చోపెడుతుంది. నిన్న చెప్పావు కదా నేను అందరికన్నా డిఫరెంట్ అని, నేను చాలా కూల్ అని, ఇంకా నన్ను నువ్వు మాస్టర్గా ఉండమని అన్నావు, నాలో ఆ డిఫరెంట్ క్వాలిటీ ఏంటి, నేను నీకు మాస్టర్గా ఉంటే ఏం చేయాలి అని అడుగుతుంది. నిజానికి నేను చాలా పిరికివాడిని, చిన్నప్పటి నుంచి చాలా ఇష్యూస్ని ఫేస్ చేశాను. నాలో ఉన్న పిరికితనాన్ని ఒకరికి చెప్పుకుంటే దాన్ని ఆసరాగా తీసుకొని నా నుంచి వాళ్ళు చాలా అడ్వాంటేజ్ పొంది నన్ను ర్యాగ్ చేసి ఇబ్బంది పెడుతూ ఉంటారు. కానీ ఈ విషయాన్ని నేను ఇప్పుడు వరకు ఎక్కువ మందికి ఏమీ చెప్పలేదు. నీలాంటి ధైర్యవంతురాలు నాకు హెల్ప్ చేసిందంటే నాలో కూడా ధైర్యం వస్తుంది కదా, అందుకోసమే నేను నిన్ను మాస్టర్గా ఉండమని అన్నాను అని అంటాడు. ఇంకా హీరోయిన్తో డామ్ అండ్ సబ్ రిలేషన్షిప్ని స్టార్ట్ చేద్దామని అనుకుంటాడు. కానీ హీరోయిన్ దానివల్ల ఆమెకి ఏదైనా అవ్వచ్చేమో అని, దీనిలో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చేమో అనుకొని నేను ఇదంతా ఏమీ చేయలేను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
ఆ రోజు రాత్రి ఇంకా హీరోయిన్ డామ్ అండ్ సబ్ రిలేషన్షిప్ గురించి ఇంటర్నెట్లో సెర్చ్ చేసి అక్కడ వాళ్ళందరూ చేస్తున్న పనుల్ని చూసి ఆశ్చర్యపోతుంది. డామ్ అంటే డామినెంట్, సబ్ అంటే సబ్మిషన్. ఒక రిలేషన్షిప్లో ఉన్న బాయ్ లేదా గర్ల్ ఎవరో ఒకరు డామినెంట్ అయితే ఇంకొకరు ఖచ్చితంగా సబ్మిషన్ అవ్వాల్సిందే. ఒకవేళ హీరోయిన్ డామ్ అయితే హీరో సబ్ అవుతాడు. అంటే ఇప్పుడు హీరోయిన్ హీరో మెడకి ఆ లీష్ని కట్టి తనకి నచ్చినట్టు తను చెప్పినట్టు హీరో వినేలాగా చేయొచ్చు. నిజానికి ఈ రిలేషన్షిప్ అనేది ఫిజికల్ ప్లెజర్ని వదిలేసి మిగతా పనులన్నీ చేయడానికి వాడతారు. అంటే అడల్ట్ గేమ్స్ ఆడడం లాంటి వాటి కోసం ఈ రిలేషన్షిప్ని వాడుకుంటారు. దీన్నే డామ్ అండ్ సబ్ రిలేషన్ అని అంటారు. హీరోయిన్కి ఇది ఎందుకో కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించడంతో హీరో దగ్గరికి వెళ్ళి, సరే అయితే నేను నీతో డామ్ అండ్ సబ్ రిలేషన్లో ఉంటాను, కానీ నేనే డామినెంట్ అని చెప్పి తనే డామ్ క్యారెక్టర్ని ఎంచుకుంటుంది. సరే అయితే నేను సబ్ తీసుకుంటాను, నువ్వేం చెప్పినా నేను వింటాను, నాలో ఉన్న కాన్ఫిడెన్స్ పెంచి నాలో ఉన్న భయాన్ని తగ్గించడానికి నువ్వు నన్ను ఎంత హింసించినా నేను అంతటిని భరిస్తాను అని చెప్పి అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ హీరో కోసం ఒక స్పెట్స్ని గిఫ్ట్ ఇస్తుంది. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళిద్దరి కోసం ఈ డామ్ అండ్ సబ్ రిలేషన్షిప్ కోసం మాత్రమే ఒక అగ్రిమెంట్ని క్రియేట్ చేసి వాళ్ళిద్దరు సైన్స్ని పెట్టించుకుంటుంది. ఈరోజు రాత్రి వాళ్ళ ఫస్ట్ ప్లే అంటే వాళ్ళ ఫస్ట్ అడల్ట్ గేమ్ని ఆడడానికి ఒక హోటల్కి బయలుదేరుతారు. అక్కడ హీరోయిన్ హీరోకి లీష్ని కడుతుంది. అంటే ఇప్పుడు హీరోయిన్ చెప్పిన ప్రతి మాటని హీరో వినాలి. అది అగ్రిమెంట్ ప్రకారం ఒక రూల్. అందుకోసం హీరో ప్రతి మాటని వింటానని ముందే ప్రామిస్ చేశాడు. హీరోయిన్ ఇప్పుడు నిజంగానే కుక్క బిస్కెట్స్ని తెచ్చి హీరో ముందు పెట్టి నువ్వు వీటిని తినాలి అనగానే హీరో ఏమీ ఆలోచించకుండా వెంటనే ఆ బిస్కెట్స్ అన్నిటిని తినేస్తాడు. హీరోయిన్ ఇదంతా చూసి నిజంగా ఆశ్చర్యపోతుంది. నిజంగా ఈ రిలేషన్షిప్లో తను నేను ఏం చెప్పినా వింటాడా అనుకొని తనతో ఇంకేదో చేద్దామని అనుకుంటుంది. ఈలోపే వాళ్ళ పక్క రూమ్ నుంచి ఏవో వింత సౌండ్స్ రావడంతో హీరో ఆ క్యారెక్టర్లో బాగా ఇన్వాల్వ్ అయిపోయి నిజంగానే ఒక కుక్కలాగా బిహేవ్ చేస్తాడు. తన క్యారెక్టర్ని చూసిన హీరోయిన్కి పిచ్చ చిరాకు వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరోని తెగ తిట్టుకొని అసలు ఏంటి తిని ఇలా బిహేవ్ చేశాడు, నేను ఇంకేదో ఎక్స్పెక్ట్ చేశాను అని అనుకుంటుంది. నెక్స్ట్ డే వాళ్ళిద్దరి సెకండ్ గేమ్ ప్లేని స్టార్ట్ చేద్దామని ఇంకొక హోటల్కి వెళ్తారు. ఆ తర్వాత రోజు హీరోయిన్ బర్త్డే అవ్వడం వల్ల హీరో ఆమె బర్త్డేని ముందు రోజే సెలబ్రేట్ చేద్దామని అనుకున్నాడు. అందుకే ఆమె కోసం చాలా కాస్ట్లీ అయిన రెడ్ కలర్ హీల్స్ని గిఫ్ట్ ఇస్తాడు. గిఫ్ట్ ఇవ్వడంతో పాటు ఆ హీల్స్ని తన కాళ్ళకి వేస్తాడు. ఇప్పుడు వీళ్ళ గేమ్ ప్లే స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ ఆ పాయింట్ హీల్స్ని వేసుకొని కావాలనే హీరో వీపు మీద ఆ పాయింట్ హీల్ని పెట్టి నొక్కుతూ ఉంటుంది. ఇదే వీళ్ళ అడల్ట్ గేమ్. అంటే డామ్ చేసిన ప్రతిదీ సబ్ యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. సబ్ ఆ నొప్పిలో ఉండే ఆ సంతోషాన్ని వెతుక్కొని ఆనందంగా ఉండాలి ఈ రిలేషన్షిప్లో. నెక్స్ట్ డే వాళ్ళ కంపెనీకి హ్యాన్ అనే కొత్త ఎంప్లాయీ జాయిన్ అవుతాడు. అతను కూడా ఇక్కడ కొత్త కావడంతో అతనికి వాళ్ళ కంపెనీ అంతా తిప్పి చూపించడానికి ముందు ఆ మేనేజర్ ఎవరికైతే హీరోయిన్ అస్సలు ఇష్టం లేదో ఆమెనే తిప్పి చూపించమని అంటాడు. హీరోయిన్ నాకు పని ఉంది కుదరదు అని చెప్పినా వినిపించుకోకుండా హీరోయిన్నే తిప్పాలి అని చెప్పి హ్యాన్ని మొత్తం తిప్పి చూపించమని ఆర్డర్ చేసేసరికి హీరోయిన్ కాదనలేకపోతుంది. అదే రోజు రాత్రి వాళ్ళ ఆఫీస్లోనే వాళ్ళ థర్డ్ గేమ్ని స్టార్ట్ చేద్దామని అనుకుంటారు. హీరోకి ఆ గేమ్ని ఆఫీస్లో ఆడేందుకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పిన తర్వాత సరే అయితే నేను కూడా ఇక్కడే ఆడడానికి రెడీగా ఉన్నాను అని చెప్పి హీరో దగ్గర ఉన్న బెల్ట్ని తీసి అతని చేతుల్ని కట్టేసి అతన్ని కొట్టి హింసిద్దామని రెడీ అవుతుంది. ఈసారి కూడా హీరో ఆ హింసలోనే సంతోషాన్ని వెతుక్కోవాల్సి ఉంటుంది. యాజ్ సెడ్ ఇదే డామ్ అండ్ సబ్ రిలేషన్షిప్. కానీ హీరోయిన్ హీరో మొహం చూసి అతన్ని అంత గట్టిగా కొట్టలేకపోతుంది కాబట్టి ఆ బెల్ట్ని తీసి పక్కనే ఉన్న బల్ల పైన కొట్టేస్తుంది. కానీ హీరో ఏమి వినిపించుకోకుండా నువ్వు నన్ను కొట్టాలి, మనం రిలేషన్షిప్లో ఉన్నామంటే దీని ద్వారానే హ్యాపీనెస్ పొందాలి అని చెప్తాడు. నిజానికి హీరోయిన్కి ఇదంతా చేయడం ఎందుకో చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే తను ఈ డామ్ అండ్ సబ్ రిలేషన్ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడం కోసం ఎవరో తెలియని ఒక ఆన్లైన్ ఫ్రెండ్ని క్వశ్చన్లు అన్నీ అడిగి సలహాలు తీసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ పెంగ్విన్ కేఫ్లో పనిచేస్తున్న ఆ అబ్బాయిని కలుస్తుంది. నిజం చెప్పు, నీకు పెంగ్విన్ అంటే ఇష్టం కదా, నీ మనసులో ఉన్న మాట ఇప్పుడు వరకు ఎందుకు చెప్పలేదు అని అంటే పెంగ్విన్ ఎప్పుడు డామ్ అండ్ సబ్ రిలేషన్షిప్ అని చాలా మంది అబ్బాయిలతో తిరుగుతూ ఉంటుంది. నిజానికి తను ఎవరిని ప్రేమించాలనుకోవట్లేదు. అందుకే నేను నా ప్రేమని తనకి ఎక్స్ప్రెస్ చేసినా సరే నన్ను యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో తను లేదని నేను ముందే తెలుసుకొని ఇంకా చెప్పకుండా ఉన్నాను అని అంటాడు. సరే అయితే నాకు కొంచెం పని ఉంది అని హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత హీరోకి తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాల్ చేస్తుంది. కానీ హీరో ఆమెతో మాట్లాడడానికి అసలు ఏ మాత్రం ఇంట్రెస్ట్ చూపించడు. ఆమె మాత్రం చాలా మంది అబ్బాయిలతో డేట్ చేస్తుందని కానీ ఎవరితో సెట్ అవ్వట్లేదని, ఇది మొత్తం నీ వల్లే, నేను నీతో అప్పుడు హ్యాపీగా ఉన్నాను కానీ మన ఇద్దరికి మధ్యన వచ్చిన ఆ గొడవ వల్లే మన ఇద్దరం ఇలా విడిపోవాల్సి వచ్చింది. నాకు కాఫీ ఇప్పించే టైం అన్నా ఉందా అని అంటే నాకు ఇప్పించే టైం అయితే ఉంది కానీ నేను మాత్రం నీ మొహం చూడాలనుకోవట్లేదు అని చెప్పి హీరో కాల్ కట్ చేసేస్తాడు.
ఇప్పుడు హీరో ఇంకా హీరోయిన్ లవర్ స్పాట్ అనే ఒక ప్లేస్కి వస్తారు. అక్కడికి చాలా మంది లవర్స్ వచ్చి ఉంటారు. కానీ వీళ్ళిద్దరూ కొంచెం స్పెషల్ రిలేషన్షిప్లో ఉన్నారు కాబట్టి హీరోయిన్ హీరో చేతికి హ్యాండ్ కఫ్స్ని వేసేస్తుంది. వాళ్ళిద్దరూ ఎవరికి కనబడకుండా ఫుల్ స్లీవ్స్ వేసుకోవడం వల్ల ఆ హ్యాండ్ కఫ్స్ని ప్రస్తుతానికైతే కప్పేయగలుగుతారు. ఆ తర్వాత ఒక రెస్టారెంట్ లాంటి ప్లేస్కి వచ్చి అక్కడ కొన్ని ఫుడ్ ఐటమ్స్ని ఆర్డర్ పెడతారు. కానీ తినడానికి వాళ్ళిద్దరికీ ఇబ్బందిగానే ఉంటుంది. ఇంకొక వైపు డామ్ అండ్ సబ్ రిలేషన్షిప్లో ఉంటున్న ఈ పెంగ్విన్ ఒక కాంట్రాక్ట్ పూర్తి అవడంతో ఇంకొక కొత్త అబ్బాయితో కాంట్రాక్ట్ స్టార్ట్ చేసింది. కానీ ఆ అబ్బాయి వచ్చిన మొదటి రోజే పెంగ్విన్ని అబ్యూస్ చేయడానికి ట్రై చేస్తాడు. నిజానికి ఈ రిలేషన్షిప్లో ఫిజికల్ కాంటాక్ట్ అనేదే ఉండదు. జస్ట్ వాళ్ళు హింసించే గేమ్ ఆడుకొని దాని నుంచి ఆనందం పొందుతూ ఉంటారు అంతే. పెంగ్విన్ ఇదే ఎక్స్పెక్ట్ చేసి ఆ అబ్బాయిని ఆ రూమ్కి తీసుకువెళ్తుంది. కానీ తను మాత్రం ఈమెని అబ్యూస్ చేయడానికి ట్రై చేయడంతో ఇంకేమీ చేయలేక హీరోయిన్కి కాల్ చేస్తుంది. హీరోయిన్కి ముందు ఏమీ అర్థం కాకపోయినా పెంగ్విన్ కొన్ని కోడ్ లాంగ్వేజెస్ని వాడి ఇండైరెక్ట్గా నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి వెంటనే హీరో ఇంకా హీరోయిన్ని తను ఉన్న ప్లేస్కి వచ్చి ఆమెని కాపాడమని అడుగుతుంది. విషయం అర్థం చేసుకున్న హీరోయిన్ వెంటనే కార్లో కూర్చొని ఉంటుంది. కానీ వాళ్ళిద్దరికి ఆ హ్యాండ్ కఫ్స్ని విడిపించుకునేందుకు కీ దొరకదు. అది కార్ కింద ఎక్కడో పడిపోయి ఉండడంతో అలా హ్యాండ్ కఫ్స్ వేసుకొని కార్ డ్రైవ్ చేస్తూ ఆమె ఉన్న ప్లేస్కి వెళ్ళి చూస్తే ఈ పాటికే పెంగ్విన్ చాలా తెలివిగా ఒక ఎలక్ట్రిక్ షాక్ వాడికి ఇచ్చి వాడి చేతులు కాళ్ళు కట్టేసి వాడికి ఒక వార్నింగ్ ఇచ్చి రివెంజ్ అని ఇంకొకసారి నా దగ్గరికి వచ్చావంటే కనుక నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను అని చెప్పి వాళ్ళతో పాటు కార్లో వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళేటప్పుడు వాడి బిహేవియర్ గురించి మాట్లాడుతూ మనం ఇప్పుడు ఉన్నది డామ్ అండ్ సబ్ రిలేషన్లో, అసలు ఈ రిలేషన్లో ఫిజికల్ కాంటాక్ట్ అంటూనే ఉండకూడదు. ఒకవేళ ఆ డామ్కి ఫిజికల్ కాంటాక్ట్ మీద ఇంట్రెస్ట్ కలిగింది అంటే అదొక ఫేక్ డామ్, వాళ్ళ రిలేషన్షిప్ కూడా ఫేక్ అని అర్థం అని పెంగ్విన్ చెప్పంగానే హీరోయిన్ ఎందుకో బాధపడుతుంది. ఎందుకంటే హీరోయిన్ ఇప్పుడు హీరోతో డామ్ అండ్ సబ్ రిలేషన్షిప్లో ఉంది కాబట్టి హీరోయిన్ హీరోతో ఫిజికల్ కాంటాక్ట్లో ఉండకూడదు. కానీ ఆల్రెడీ హీరోయిన్కి హీరోపై ఫీలింగ్ స్టార్ట్ అయిపోయి ఉంటాయి. నిజానికి హీరోయిన్ అదే విషయాన్ని ఈరోజు మార్నింగ్ హీరోకి ఎక్స్ప్రెస్ చేస్తుంది కూడా. తన లవ్ని కన్ఫెస్ చేసినా సరే హీరో అసలు ఈ విషయం గురించి ఏమాత్రం పట్టించుకోకుండా మనం కేవలం డామ్ అండ్ సబ్ రిలేషన్లోనే ఉన్నాము, దీనికి అర్థం మనం ప్రేమలో పడాలనో ఇంకేదో కాదు, నాకు మాత్రం ప్రేమ మీద ఇంట్రెస్ట్ లేదు, నేను ఒక పిరికి వాడినని తెలిసిన తర్వాత నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, ఈ ఒక్క కారణం వల్లే తను నన్ను వదిలేసి వెళ్ళిపోయిందని తెలిసిన తర్వాత ఇంకెవరిని ప్రేమించకూడదని నిర్ణయించుకున్నాను, ఐఎమ్ సారీ అని చెప్పేస్తాడు. నెక్స్ట్ నైట్ ఇదే వాళ్ళ లాస్ట్ గేమ్ ప్లే అయి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ 3 months పూర్తయిపోతుంది. హీరోయిన్ హీరోని ఒకలా కట్టేసి ఇప్పుడు ఇంకొకలా టార్చర్ చేద్దామని అనుకుంటుంది. కానీ హీరోని తను అలా చేయలేకపోతుంది. తను నిజంగానే హీరోని ప్రేమిస్తూ ఉండడంతో తను ఇంక ఈ పని చేయలేదని ఈ రిలేషన్షిప్ ఇక్కడితో ఆపేద్దాము, ఎలాగో కాంట్రాక్ట్ కూడా పూర్తి అయిపోయింది కాబట్టి నాతో ఇంకా ఈ విషయం గురించి మాట్లాడొద్దు అని చెప్పి వెళ్ళిపోతుంది. అదే రోజు రాత్రి ఆఫీస్లో కొత్త ఎంప్లాయీగా వచ్చిన హ్యాన్ తన దగ్గర ఉన్న ఒక రికార్డింగ్ క్లిప్ని పబ్లిక్ సోషల్ మీడియా లేదా ఒక వాట్సాప్ గ్రూప్లో అందరికీ షేర్ చేసేస్తాడు. హీరోయిన్ ఆ రికార్డింగ్ క్లిప్ ఏంటా అని విని చూస్తే వాళ్ళిద్దరూ ఆ రోజు రాత్రి ఆఫీస్లో డామ్ అండ్ సబ్ రిలేషన్షిప్ సెకండ్ ప్లేని ఆడుతూ ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడుకున్న ప్రతి మాట ఆ రికార్డింగ్లో వినిపిస్తూ ఉంటాయి. ఇది హీరోయిన్కి మాత్రమే కాదు వాళ్ళ కంపెనీలో ఉన్న ప్రతి ఒక్కరికి వెళ్ళిపోయి ఉంటుంది. ఇంకిప్పుడు నెక్స్ట్ మార్నింగ్ హీరో అండ్ హీరోయిన్ని డిసిప్లినరీ కేస్ యాక్షన్ కింద ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళిద్దరిని కూర్చోపెట్టి అసలు మీ ఇద్దరి మధ్యన ఉన్న రిలేషన్ ఏంటి అని అంటే వాళ్ళిద్దరు మాత్రం డామ్ అండ్ సబ్ అని చెప్పకుండా మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని కూడా చెప్పకుండా కామ్గా కూర్చొని ఉండడంతో అక్కడికి వచ్చిన వాళ్ళందరూ వీళ్ళిద్దరిపై జోక్స్ వేస్తూ నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడే వీళ్ళకి అర్థమవుతుంది ఒకవేళ వాళ్ళిద్దరూ నిజంగానే ప్రేమించుకుంటున్నారని చెప్తే వీళ్ళందరూ ఇలా నవ్వి ఉండరు. కాబట్టి హీరో వెంటనే లేచి తనకి హీరోయిన్ అంటే ఇష్టము అని చెప్పి ఇప్పటి వరకు తన మనసులో దాచుకున్న ప్రతి ఒక్క మాటని ఎక్స్ప్రెస్ చేసి తనకి ఈ మాట ఎప్పటి నుంచో చెప్దామని, కానీ తను పిరికి వాడు అవడం వల్ల నువ్వు యాక్సెప్ట్ చేస్తావో లేదు అని నేను చెప్పలేదు, నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కూడా నన్ను ఇలాగే వదిలేసింది కాబట్టి ఈ విషయాన్ని నీకు ఇప్పటి వరకు చెప్పకుండా దాచి ఉంచాను అని అంటాడు. ఇంత ధైర్యంగా హీరో అందరి ముందు తన ప్రేమని ఎక్స్ప్రెస్ చేయడంతో హీరోయిన్ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయి ఇంకా వీళ్ళిద్దరిని వదిలేస్తారు. అప్పుడే వీళ్ళిద్దరికి క్లియర్ గా ఒక విషయం అయితే అర్థమవుతుంది. సొసైటీ డామ్ అండ్ సబ్ రిలేషన్ ఇంకా అదర్ రిలేషన్స్ ని వేటిని యాక్సెప్ట్ చేయదు. అంటే వీళ్ళిద్దరు ఇప్పుడు ప్రస్తుతం డామ్ అండ్ సబ్ రిలేషన్ లో ఉన్నారు కాబట్టి ఆ బోర్డ్ మీటింగ్ లో ఉన్న వాళ్ళందరూ వీళ్ళ రిలేషన్షిప్ ఏంటి అని అడిగితే ఆ పిచ్చి రిలేషన్షిప్ గురించి మాట్లాడలేకపోయారు. వాళ్ళు నిజంగానే సిన్సియర్ గా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నట్లయితే అదే హీరో ఇప్పుడు లేట్ గా తనకి ప్రపోజ్ చేసినట్టే ముందే ప్రపోజ్ చేసి ఉంటే
అన్ని మాటలు పడాల్సిన అవసరమే ఉండేది కాదు. ఆ విషయం వీళ్ళు ఇప్పుడు అర్థం చేసుకొని అయితే ఏముంది, అందరికీ మనం నిజమైన రిలేషన్షిప్లో ఉంటున్నట్టు ఉందాము, మనం నిజంగానే ప్రేమించుకుందాం, దాంతోపాటు మనం డామ్ అండ్ సబ్ రిలేషన్షిప్ని కూడా కంటిన్యూ చేద్దాము, 2 టైమ్ బెనిఫిట్ అన్నట్టుగా చెప్తుంది హీరోయిన్ హీరోతో. హీరో కూడా ఇది ఇష్టం ఉండడంతో యాక్సెప్ట్ చేస్తాడు. సో సొసైటీ అవే చూసే కళ్ళు దేన్ని కూడా ఈక్వల్గా చూడకుండా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లాగా చూడకూడదని, ప్రతి ఒక్క రిలేషన్షిప్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పడం లాంటి ఒక మంచి మెసేజ్ని ఈ సీన్ ద్వారా వదిలారు. నెక్స్ట్ సీన్లో ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ ఎందుకు ఆ మేనేజర్ వైపు అదొకలా చూస్తూ ఉంటారు. అప్పుడే మనకి తెలుస్తుంది ఆ మేనేజర్ కూడా ఒక అమ్మాయితో అదే ఆఫీస్లో డామ్ అండ్ సబ్ రిలేషన్షిప్లో ఒక గేమ్ ఆడాడని. ఈ రికార్డింగ్ని కూడా రిలీజ్ చేసింది ఎవరో కాదు, హ్యాన్ అయి ఉంటాడు. నిజానికి హ్యాన్కి అసలు ఈ రికార్డింగ్స్ అన్నీ ఎలా దొరుకుతున్నాయి అంటే తన చేతిలో ఒక క్యారెట్ లాంటి ఒక పెన్ ఉంటుంది. నిజానికి అది రాసుకునే పెన్ కాదు, అదొక రికార్డర్. ఇంకా హ్యాన్ ప్రతిరోజు ఆఫీస్లోనే ఆ పెన్ని వదిలేస్తూ ఉంటాడు. ప్రతిరోజు వచ్చి ఆ రికార్డింగ్లో ఉన్న మాటలన్నిటినీ వింటూ ఇంకా ఆ మాటలన్నిటినీ సోషల్ మీడియాలో పబ్లిష్ చేసి అందరినీ ఆశ్చర్యపోయేలాగా చేస్తాడు. దీనివల్ల అతనికి ఏదైనా బెనిఫిట్ వస్తుందా అంటే ఏమీ రాదు. ఇది కేవలం అతని సాడిజం మాత్రమే. ఇంకా హీరోయిన్ ఫస్ట్ నుంచి డామ్ అండ్ సబ్ రిలేషన్షిప్లో తనకి ఏదన్నా డౌట్స్ ఉంటే తెలియని ఒక వ్యక్తితో చాట్ చేస్తుంది అని చెప్పుకున్నాం కదా స్టార్టింగ్ నుంచి. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఈ హ్యాన్ అయ్యే ఉంటాడు. హీరోయిన్కి ఆ విషయం ఇప్పటి వరకు తెలీదు, హ్యాన్కి కూడా అది హీరోయిన్ అన్న విషయం తెలీదు. చివరికి పెంగ్విన్ ఇంకా డామ్ అండ్ సబ్ రిలేషన్లో తను ఉండకూడదని, తన్ని ప్రేమించే వ్యక్తి తన పక్కనే ఉన్నాడని ఇప్పటి వరకు తెలుసుకోలేదని ఇప్పటి వరకు బాధపడుతూ ఉన్నానని చెప్పి వాళ్ళ కంపెనీలోనే అంటే వాళ్ళ కేఫ్లోనే పనిచేస్తున్న ఆ అబ్బాయిని ఇవాళ డేట్కి పిలుస్తుంది. ఆ అబ్బాయి అంతే హ్యాపీగా పెంగ్విన్ చేయి పట్టుకొని డేట్కి వెళ్ళడానికి రెడీ అవుతాడు. ఆ రాత్రి హీరో ఇంకా హీరోయిన్ హ్యాపీగా రోడ్ మీద నడుస్తూ వెళ్తున్నప్పుడు ఆల్రెడీ ముందు చెప్పుకున్నట్టే ఇప్పుడు వాళ్ళు లవ్ రిలేషన్షిప్లోనూ ఉన్నారు, ఇంకా డామ్ అండ్ సబ్ రిలేషన్షిప్లోనూ ఉన్నారు. కాబట్టి హీరోయిన్ ఏమీ ఆలోచించకుండా హీరో మెడని ఒక వ్యాంపైర్ లాగా కొరికేస్తుంది. హీరోకి ఎంత నొప్పి వస్తున్నా సరే ఆ నొప్పిలో ఆనందాన్ని వెతుక్కుంటూ వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారు. ఈ డిఫరెంట్ ఎండింగ్ సీన్తో ఈ మూవీ ఎండ్ అవుతుంది. చివరికి వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఇదొక హ్యాపీ ఎండింగ్ అనే చెప్పాలి. మీకు నా ఎక్స్ప్లెనేషన్ ఇంకా ఈ మూవీ నచ్చితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రొమాంటిక్ కామెడీ మూవీ అండ్ డ్రామా ఎక్స్ప్లెనేషన్స్ కోసం మర్చిపోకుండా బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసి ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.